ఇక శ్రీవారి లడ్డు కల్తీ వ్యవహారంలో సిట్ విచారణ వేగంగా సాగుతుంది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంలో విచారణ చేపట్టింది. శ్రీవారి లడ్డు తయారీలో వినియోగించే పదార్థాలపై కీలక వివరాలను సేకరించింది సిట్. ముఖ్యంగా నెయ్యి నాణ్యత గురించి విచారించింది. రోజుకి ఎంత నెయ్యి వినియోగిస్తారు, ఎక్కడి నుంచి నెయ్యిని తీసుకొస్తారంటూ ప్రశ్నించింది. పిండి మరను కూడా పరిశీలించింది. ఆహార ఉత్పత్తుల నిల్వ ప్రదేశం పరిశోధనలను సిట్ తనిఖీ చేసింది. విచారణలో భాగంగా ఏఆర్ డైరీతో పాటు వైష్ణవి డైరీలను సిట్ ఇప్పటికే పరిశీలించింది. ఆ సమాచారం ఆధారంగా టీటీడీకి నెయ్యి సరఫరా ఒప్పందాన్ని దక్కించుకున్న సంస్థనే నేరుగా సరఫరా చేసిందా లేక ఇతర కంపెనీల నుంచి నెయ్యి తెచ్చి ఇచ్చిందా అనే విషయాలపై సిట్ పరిశీలిస్తుంది. టెండర్ సమయంలో టీటీడీ పేర్కొన్న నిబంధనలకు ఆయా సంస్థలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే విషయాలను సరిపోల్చుతున్నారు సిట్ అధికారులు. మరోవైపు నెయ్యి సరఫరా చేసే సంస్థకు ఉండాల్సిన ఉత్పత్తి సామర్థ్యంపై టీటీడీ నిర్ణయాలు, ప్రస్తుతం ఎంత సామర్థ్యం ఉంది అనే విషయాలను కూడా అధికారులు సరిచూశారు. ఇప్పటికే ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ నుంచి నెయ్యి సేకరించి టీటీడీకి సరఫరా చేస్తుందన్న విషయంపై కూడా కొంత సమాచారాన్ని సేకరించారు. మరోవైపు తాము సరఫరా చేస్తున్న నెయ్యి నాణ్యతతో ఉన్నట్లు ఎస్ఎంఎస్ ల్యాబ్ ధృవీకరించిందని ఏఆర్ డైరీ పేర్కొంటుంది. ఈ క్రమంలో ఆ పరీక్షలు నిర్వహించిన తేదీలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించి ఇప్పుడే విచారణ కొనసాగిస్తుంది సిట్. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ ఉన్నారు. దామోదర్, ఇప్పటికే చూసుకుంటే ఏదైతే నెయ్యి సరఫరా చేస్తుందో అది ఏఆర్ డైరీ, ఎస్ఎంఎస్ ల్యాబ్ నుంచి కూడా ఒక ధృవీకరణ పత్రాన్ని తీసుకొచ్చి సిట్కి చూపించిన విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. సిట్ అధికారులు ఎటువంటి విషయాలని నిర్ధారణకు వస్తున్నారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని దామోదర్. రత్న, గత వారం రోజులుగా తిరుపతి, తిరుమల, అదేవిధంగా తమిళనాడుతో పాటు నాయుడుపేట సమీపంలోని వైష్ణవి డైరీ, తమిళనాడులోని దిండిగల్ సమీపంలోని ఏఆర్ డైరీలో పూర్తి స్థాయిలో సిట్ బృందం సభ్యులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఏదైతే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ ఈ ప్రస్తుతం పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. 4 డిఎస్పీలతో పాటు మొత్తం 30 మంది సభ్యులు తిరుపతిలో ఉండి ఏదైతే దీని మీద దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి. నిన్న సాయంత్రం నుంచి రాత్రి 9 గంటల వరకు సిట్ బృందం తిరుమలలోని పోర్టు, లడ్డూ పోర్టు, అదేవిధంగా బూందీ పోర్టుతో పాటు పిండిమర ప్రాంతంలోని సరుకులు కొనుగోలు ఏ విధంగా చేస్తారో, పిండిమర ప్రాంతంలోని ల్యాబ్ను, అదేవిధంగా వస్తువులు స్టోరేజ్ను, గోడౌన్ను పరిశీలించింది. ఈ సందర్భంగా వస్తువులు ఏ విధంగా కొనుగోలు చేస్తారు, వాటిని ఏ విధంగా సేకరిస్తారో అన్న అంశాల మీద వివరాలు తీసుకున్నారు. దీంతోపాటు తిరుమలకు వచ్చిన నెయ్యిని ఏ విధంగా టెస్ట్ చేస్తారో అంటూ అక్కడ ఉన్న ఒక ప్రాథమిక ల్యాబ్లో వివరాలు తీసుకున్నారు. గతంలో ఏదైతే తిరుమలకు వచ్చిన నెయ్యిని గత నెలలో ఏదైతే కలుషితమైందని భావిస్తూ రిపోర్ట్లు వచ్చిన నెయ్యి విషయంలో మీరు ఎలాంటి రిపోర్ట్లు ఇచ్చారో అన్న విషయాన్ని కూడా అప్పటి వివరాలు సేకరించారు. దీంతోపాటు తాజాగా నెయ్యి ఏ విధంగా టెస్టింగ్ చేస్తారు, వాటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అన్న విషయాలను కూడా పూర్తి స్థాయిలో రికార్డులు తీసుకున్నారు. మరోవైపు లడ్డు పోటు సిబ్బందితో పాటు అదేవిధంగా వాటిని తయారు చేసేసి శ్రీ వైష్ణవులతో కూడా చాలాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా లడ్డు ఏదైతే నెయ్యి మరిగిన తర్వాత ఎలాంటి సువాసన వస్తుంది, గతంలో ఇలాంటి సువాసన వచ్చేదా అన్న విషయాలు కూడా ఆ సిబ్బంది ద్వారా సేకరించినట్లు తెలుస్తుంది. మొత్తం మీద నిన్న ఏదైతే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సిట్ బృందం సభ్యులు 4 డిఎస్పీలతో సహా మిగతా వారంతా తిరుమలలోనే ఉండి దర్యాప్తు చేశారు. మరోవైపు ఏదైతే ఏఆర్ డైరీకి సంబంధించి గతంలో ఏదైతే ఎంఎస్ఎస్ ల్యాబ్ ఇచ్చిన టెస్టింగ్ రిపోర్టు ఏ విధంగా ఓకే అయింది, అంటే ఇదే రిపోర్టును ఏదైతే ల్యాబ్ మరోవైపు ఆనంద్లోని ల్యాబ్ ఎందుకు నిరాకరించింది, ఆనంద్ ల్యాబ్ ఎందుకు కలుషితమైందని ధృవీకరించింది, ఈ నేపథ్యంలో వీటి మధ్య తేడా ఎందుకు వచ్చిందన్న విషయాన్ని కూడా తెలుసుకున్నారు. అదేవిధంగా ఏదైతే వైష్ణవి డైరీ నుంచి నెయ్యి నేరుగా ఏఆర్ డైరీ కాంట్రాక్ట్ ఉన్నప్పుడు ఏఆర్ డైరీ నుంచి నెయ్యి రావాల్సి ఉండగా వైష్ణవి డైరీ నుంచి నెయ్యి ఎందుకు వచ్చింది, వైష్ణవి డైరీకి ఆ స్థాయి ఉంది, ఆ నెయ్యి తయారు చేసే ఏదైతే తిరుమలకు టెండర్కు కోట్ చేసినంత సరఫరా చేసేంత కెపాసిటీ వైష్ణవి డైరీకి ఉందా, వైష్ణవి డైరీకి బోలోనాథ్, జార్ఖండ్లోనే బోలోనాథ్ డైరీకి ఉన్న సంబంధం ఏమి, ఈ విషయాలన్నిటి మీద క్రోడీకరించి వారు ఒక
రిపోర్ట్ను తయారు చేస్తున్నారు. మరోవైపు ఎప్పటికప్పుడు తాము సేకరించిన రికార్డులను స్థానికంగా తిరుపతి కోర్టులో కూడా సబ్మిట్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా తాము రికార్డులు మార్చామనే ఏదైతే అపవాదు కూడా రాకుండా ముందు జాగ్రత్త చర్యగా ఏ రోజుకు ఆ రోజు తాము సేకరించిన రిపోర్టులను వెంటనే అక్కడ స్థానికంగా కోర్టులో కూడా ఒక కాపీ సబ్మిట్ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే దర్యాప్తు బృందంలోని 4 డిఎస్పీలతో పాటు సిఐలు అదేవిధంగా మిగతా సిబ్బంది పూర్తి స్థాయిలో పనిచేస్తున్న నేపథ్యం. మరోవైపు ఏదైతే ఈరోజు నిన్న ఏదైతే తిరుమలలో సేకరించిన వివరాలన్నింటినీ క్రోడీకరించి ఏదైతే విశ్వజిత్ ఏదైతే గుంటూరు రేంజ్ ఐజీతో పాటు అదేవిధంగా డిఐజీ గోపీనాథ్ జెట్టితో ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకుంటున్నారు. అదేవిధంగా విశాఖపట్నం సిబిఐ డైరెక్టర్, హైదరాబాద్ సిబిఐ డైరెక్టర్లు వీరితో కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకోవడంతో పాటు ఇక్కడ జరిగిన విషయాలను వారికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే మరికొద్ది రోజుల్లో అంటే ఈ పూర్తి స్థాయిలో వీరందరూ సమాచారం సేకరించిన తర్వాత పూర్తి స్థాయిలో అటు కీలక శాఖ అధికారులు ఎవరైతే సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ అధికారులతో పాటు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వారికి కేటాయించిన ఐపీఎస్ ఆఫీసర్లు వీరితో పాటు అటు చెన్నై మైసూరులోనే ల్యాబ్కు సంబంధించిన నిపుణుడు వీరంతా కలిసి తిరుపతి తిరుమలలో మరో వారం రోజుల పాటు ఉండి ఇక్కడ విషయాలన్నీ పూర్తి స్థాయిలో సేకరిస్తారు. ఆ తర్వాత వీటిని కోర్టుకు సబ్మిట్ చేసి విచారణను పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ముందు జాగ్రత్త చర్యగా ఏఆర్ డైరీ యజమాని అయిన రాజశేఖర్ ఇప్పటికే హైకోర్టులో బెయిల్ కోసం మంజూరు చేసినారు. అది వాయిదాల మీద వాయిదాలు పడుతున్న పరిస్థితి. మరోవైపు వైష్ణవి డైరీకి సంబంధించిన యాజమాన్యాన్ని కూడా ఇందులో బాధ్యులుగా చేయనున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా అధికారులు ఎవరైతే వీరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో అదేవిధంగా టెండరు ఓకే చేసిన సందర్భంగా వీరి స్థాయి ఏమాత్రం తెలుసుకోకుండా ఏ విధంగా పర్చేజ్ కమిటీ కానీ ప్రొక్యూర్మెంట్ కమిటీ కానీ పూర్తి స్థాయిలో ఈ నెయ్యిని ఒప్పుకోవడానికి కారణం ఏమిటి అన్న విషయాలు అదేవిధంగా అదే పాలక మండలి తీర్మానాల్లో తక్కువ రివర్స్ టెండరింగ్ ద్వారా నెయ్యిని ఏ విధంగా కొనుగోలు చేస్తారు, నాణ్యమైన వస్తువులు రేటు పెరిగినప్పుడే నాణ్యమైన ఆహార వస్తువులు దొరికే సమయంలో నెయ్యి విషయంలో రివర్స్ టెండరింగ్ పద్ధతి విధానాన్ని అవలంబించాలని ఏ అధికారి చెప్పాడు, దానికి సంబంధించిన తీర్మానాలు మొత్తం తీసుకుంటున్నారు. అదేవిధంగా ఏదైతే పాలక మండలి తీర్మానాల్లో నెయ్యి యొక్క కెపాసిటీ కదా అదేవిధంగా డైరీ స్థాయి కెపాసిటీ పొక్కిరు చేయడానికి డైరీలకు కొన్ని నిర్దేశిత మార్గసూత్రాలు గతంలో ఏదైతే గత ప్రభుత్వం తయారు చేసింది వాటిని కాదని వాటిలో ఎందుకు సౌలభ్యం కోసం మార్పులు చేశారు, చిన్న డైరీలు కూడా టెండర్లో పాల్గొనే విధంగా ఎందుకు అవకాశం ఇచ్చారు. దీంతో పాటు గతంలో కోఆపరేటివ్ సెక్టార్ నుంచి పెద్ద ఎత్తున నెయ్యి కొనుగోలు జరిగింది. ఏదైతే కర్ణాటక నందిని కానీ అదేవిధంగా తమిళనాడు విజయ డైరీ నుంచి కూడా కొంత సపోర్ట్ ఉంది. కానీ వీటన్నిటి కోఆపరేటివ్ సెక్టార్ నుంచి కాకుండా నేరుగా ప్రైవేట్ డైరీలకు నుంచి కొనుగోలు చేయడానికి ఎందుకు అవకాశం కల్పించారు, ఇందులో మతలబం ఏమిటి, ఈ కోణంలో కూడా సిబిఐ దర్యాప్తు చేస్తుంది. ఏదైతే సిబిఐ ఏర్పాటు చేసిన సిట్ బృందం మొత్తం మీద ఈ పలు కోణాల్లో విచారణ జరిపిన తర్వాత కీలక అధికారులు ఇక్కడికి వచ్చి వారు పూర్తి స్థాయిలో ఈ దర్యాప్తును పరిశీలించి పర్యవేక్షించిన తర్వాత రికార్డులు తయారు చేసే అవకాశం ఉంది. మరోవైపు మొత్తం మీద ఇప్పుడు ఎప్పటికప్పుడు తమ వద్దకు వచ్చిన రికార్డులను కోర్టులో సబ్మిట్ చేస్తున్నారు. అదేవిధంగా పై స్థాయి అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరిస్తున్న పరిస్థితి సిట్టు బృందంలో కనిపిస్తుంది. అయితే ఏదైతే తిరుపతిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక సిట్ కార్యాలయం నుంచి వీరు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. రత్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్.